సాహితీ మిత్రులకు నమస్కారం. వనజాతాతినేని కవిత్వానికి స్వాగతం. నిశ్శబ్దంగా వచ్చి వెళ్ళిపో స్వీయ కవిత్వం వినండి. నిశ్శబ్దంగా వచ్చి వెళ్ళిపో, ఇదిగో ఒకసారి వచ్చి వెళ్ళు. నిశ్శబ్దంగా వచ్చి వెళ్ళిపో. ఎంత నిశ్శబ్దంగా అంటే రాత్రి కలలోకి వచ్చినంత నిశ్శబ్దంగా. ఇదిగో ఒకసారి వచ్చి వెళ్ళు. నిశ్శబ్దంగా వచ్చి వెళ్ళిపో. ఎంత నిశ్శబ్దంగా అంటే రాత్రి కలలోకి వచ్చినంత నిశ్శబ్దంగా. ఉదయాన్నే నేను నిద్రలేచి చూసేసరికి తోటంతా కడిగిన ముత్యంలా ఉండాలి. చెట్లన్నీ సంతోషంగా సంగీతం వినిపించాలి. హేమంతంలో మంచు మాత్రమే కురవాలా? అప్పుడప్పుడు వాన కూడా కురిస్తే అదేం నేరం కాదులే. హేమంతంలో మంచు మాత్రమే కురవాలా? అప్పుడప్పుడు వాన కూడా కురిస్తే అదేం నేరం కాదులే. పాపం తరువులు వణికిపోతున్నాయి. చలికోటు వేయటానికి, టోపీ పెట్టడానికి అమ్మ లేనే లేదు. కోప్పడి నిప్పుగూడు ముందు కూర్చోబెట్టడానికి ఇల్లు లేదు. పాపం తరువులు వణికిపోతున్నాయి. చలికోటు వేయటానికి, టోపీ పెట్టడానికి అమ్మ లేనే లేదు. కోప్పడి నిప్పుగూడు ముందు కూర్చోబెట్టడానికి ఇల్లు లేదు. గడ్డకట్టే మంచులో గడగడలాడుతున్న తోటకు గోరువెచ్చని తలస్నానం చేయించిపో. ఇంద్రధనుసు చూడాలని నాకేం ఆశ లేదులే. నిశ్శబ్దంగా వచ్చి వెళ్ళిపో. వేకువజామున స్వర సమ్మేళనం వినాలని నాకేం కోరికేం లేదులే. ఇప్పుడే వచ్చి వెళ్ళిపో. కళ్ళాల్లో ధాన్యపు కుప్పలు తడుస్తాయని భయం కూడా లేదులే. త్వరగా వచ్చి వెళ్ళిపో. సిగ్గుపడకు. ఋతువులు గతి తప్పి చాలా కాలమైందిలే. సడి చేయకుండా వచ్చి వెళ్ళిపో. త్వరగా వచ్చి వెళ్ళిపో. సిగ్గుపడకు. ఋతువులు గతి తప్పి చాలా కాలమైందిలే. సడి చేయకుండా వచ్చి వెళ్ళిపో. నిశ్శబ్దంగా వచ్చి వెళ్ళిపో. వనజాతాతినేని స్వీయ కవిత్వం విన్నారు కదా. మీకు